ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో అంశం వెలుగులోకి వస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైనాట్ 175 మీదే స్టిక్ ఆన్ అయి ఉంది. కానీ తెలుగుదేశం, జనసేన ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారం జగన్కి రానివ్వమని వాళ్ళు శపథం పూనారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే 6 లిస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పొత్తులు అనే అంశంలోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు చేస్తున్నారు. నిన్న 2 దఫాలుగా సుదీర్ఘమైన చర్చల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. 20 సీట్ల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాంతాల్లో జనసేన తమ అభ్యర్థులను నిలబెట్టుకోవచ్చు, బహిరంగంగా దాన్ని ప్రకటిస్తామని చెప్పి చర్చలు అన్నవి ఒక కొలిక్కి వచ్చినట్లుగా. కానీ 30కి పైబడే సీట్లు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్టు. ఇదేంటంటే వస్తున్న ప్రచారమే, ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేని పరిస్థితి. కానీ హరిరామ జోగయ్య గారు మరొక లేఖాస్త్రాన్ని సంధించారు. అది ఆయన మాటల్లో వైసీపీకి రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు. ఇందులో చాలా విశ్లేషణాత్మకమైన అంశాలని ఆయన పొందుపరుస్తూ ఆ వర్డ్ని ఆయన కలపడం జరిగింది. వైసీపీని మీరు ఓడించినా పర్వాలేదు, ఆయనకి రాజ్యాధికారం కాదు, టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడానికి నువ్వు వెళ్ళాలా అన్నది ఆయన మాటలో అర్థం. టీడీపీకి రాజ్యాధికారం అప్పచెప్పడం సరికాదు అని చెప్పి ఆయన భావించడమే కాకుండా జనసేన మద్దతు లేకుండా తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన కుండ బద్దలు కొడుతూనే జనసేనకు 25 నుంచి 30 సీట్లని ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్కు పవర్ షేర్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించగలరా? ఓటు షేరింగ్ సవ్యంగా జరగాలంటే సీటు షేరింగ్ కూడా చాలా ముఖ్యం. ఇది ఆయన సారాంశం. వరుసగా ఆయన లెటర్లు రాస్తా ఉన్నారు. 60 అన్నారు, తర్వాత 50 అన్నారు, తర్వాత 45 అన్నారు, ఇప్పుడు 25-30 మధ్యన ఆ టాక్స్ నడుస్తున్నాయన్న టైంలో ఈ మరొక లేఖ. ఎందుకంటే కాపు పెద్దగా ఆయన చూస్తారు కాబట్టి ఈ అంశం ఎటువైపు మలుపులు తిరుగుతుందో, మరి వాళ్ళిద్దరూ ఏం చర్చించుకుంటారు అన్నది మరొక రచ్చంశం. ఈ అధికార ప్రతిపక్షాల మధ్య, ప్రధాన ప్రతిపక్షాల మధ్య ఈ రకమైన వారు జరుగుతుంటే నేను సైతం రాజన్న బిడ్డనంటూ షర్మిల గారు తనదైన స్టైల్లో స్పీడ్ పెంచారు. అవసరమైతే అన్న మీద కూడా పోటీ చేయడానికి వెనకాడను, అక్కడే తేల్చుకుంటాను, కడప గడ్డలో నా సత్తా చాటుతానని చెప్పి ఆవిడ మాట్లాడే పరిస్థితి. సునీత గారు కూడా ఆ రకంగానే అడుగులు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల గారు విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టారు. గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసే విధంగా, కాంగ్రెస్ పార్టీకి జలసత్వాలు నింపే విధంగా ఆ బాధ్యత అంతా తన మీద వేసుకోవడమే కాకుండా ఖచ్చితంగా సక్సెస్ చూపిస్తారని ఆవిడ వెళ్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి, ఇదే ఇష్యూపై నెట్ ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో శాంతి ప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా మాణిక్యాలరావు గారు వెర్షన్ తీసుకుందాం. మాణిక్యాలరావు గారు నమస్తే. శాంతి ప్రసాద్ గారు కూడా మనతో పాటుగా లైవ్లోకి వచ్చారు. నమస్కారం అండి. రైట్. శాంతి ప్రసాద్ గారు, హరిరామ జోగి గారు మరొక లేఖ అండి. నిన్న 2 దఫాలుగా సుదీర్ఘమైన చర్చలు మీ నాయకులు అలాగే జనసేన నాయకులు చేయడం జరిగింది. ఒక కొలిక్కి వచ్చింది సీట్ల సర్దుబాటు అన్నది. ఎక్కడ గెలిచి స్థానాలు ఉన్నాయో ఆ గెలిచి స్థానాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని ఉదయం వరకు వచ్చిన వార్తలు. వెంటనే హరిరామ జోగి గారు మరొక లేఖ, రాజ్యాధికారం రాకుండా వైసీపీకి చేయాలంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టపెట్టడం కాదు స్వామి అని చెప్పి ఆయన లెటర్లో రాయడంలో ఆంతర్యాన్ని ఎలా చూడాలి? హరిరామ జోగి గారండి. మాణిక్యాలరావు గారు కదా? మాణిక్యాలరావు గారు, వర్మ గారు నన్నేనా మాట్లాడమంది? మీరేనండి. ఓకే, మీరు శాంతి ప్రసాద్ గారు. సారీ అంటే ఆయన జాయిన్ అయ్యారని చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ వీక్షకులకు నమస్కారం అండి. నమస్తే. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేనకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో మా మధ్య ఎటువంటి అరమరికలు లేవు. మేము చాలా క్లియర్గా వెళ్తా ఉన్నాం. ఎవరు
అందరం కలిసి ఏ విధంగా అధికారాన్ని చేపట్టాలనే దగ్గర చాలా క్లియర్ గా ఉన్నాము. అధినేతల మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. ఎక్కడ ఎవరైతే గెలవగలరు, ఎవరికి ఇస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటది, అట్లాగే పొత్తు విషయంలో కూడా ఎవరు బలాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలనే దగ్గర మేము చాలా క్లియర్ గా ముందుకెళ్తా ఉన్నాం. పొత్తు అనేది ఒక అసాంఘికమైనటువంటి కార్యక్రమం కాదు, లేదా ఎన్నికలకి సంబంధించినటువంటి నిబంధనలో పొత్తు ఉండకూడదు అనేది ఎక్కడ లేదు. పొత్తు అనేది చాలా రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం. గతంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పొత్తులో ఉన్నాడు, లేకపోతే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అనేకమైనటువంటి పొత్తుల్లో అధికారాన్ని 10 సంవత్సరాల పాటు చలాయించింది. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సంకీర్ణ ప్రభుత్వమే. వీటిని కొంతమంది ఇష్టం లేనటువంటి వాళ్ళు ప్రేమ మాటుగా విషయాన్ని ఎల్లగట్టడం, కొంతమంది డైరెక్ట్ గా ఇది గనక పొత్తుంటే మా అధికారం పోతది, ప్రజల దగ్గరికి ఈ విషయాలన్నీ కూడా పోతే మేము రోడ్డు మీద పడతామని భయపడేటువంటి వాళ్ళు డైరెక్ట్ గానే ఈ పొత్తు లేకుండా విచ్ఛిన్నం చేయాలనే మాటలు మాట్లాడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏవైతే 730 హామీలు ఇచ్చాడో ఆ హామీలో దాదాపు 90% చెయ్యకుండా వదిలేసి నేను 99% చేశానని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అబద్ధాలు ఇంత బాగా చెప్పవచ్చా అని చెప్పేసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, వీళ్ళందరూ కూడా మా హామీ, మాకిచ్చిన హామీ ఎక్కడ నెరవేరింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఉమ్మడి హామీల్లో కూడా ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. ఏంటి ఈ స్థాయిలో అబద్ధాలు చెబుతారని. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు రేపు 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది. ఎవరు ఎన్ని రకాలుగా కుయుక్తులు పడినా, ఎన్ని రకాలుగా మీరు ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తుంటారు కాబట్టి మీకు చాలా లీకులు తెలిసే అవకాశం ఉంటుంది. ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందండి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇచ్చేది? సీట్లకి సంబంధించి మా అధినేత అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారండి. ఎన్ని సీట్లు అనేది ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుకోవడం లేకపోతే ఇంకొకరు మాట్లాడుకో కొంత అటు ఇటుగా ఉంటది. అది పెద్ద వార్త కూడా కాదు. ఓకే, మీకు తెలిసిన సమాచారం చెప్పండి. అది కరెక్ట్ గా అవ్వాలని ఏం లేదు కదా, మీకు తెలిసిన సమాచారం. నాకు తెలిసిన సమాచారం అనేది క్లియర్ గా లేదు. ఖచ్చితమైన సమాచారం 1-2 రోజుల్లోనే వస్తది. 8వ తారీఖు నాటికి ప్రకటనలు కూడా వెలువడతాయి. ఆ 8వ తారీఖు నాడు చూసుకుంటే సరిపోతుంది. రైట్, ఓకే.